ఈనాటి మన ధ్యాన భాగంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 43వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుదాం. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. చిన్నమాడు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దైవవాక్య ధ్యానం కోసం సిద్ధపడుతూ, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి, నీ మాటలు మాకు అర్థమయ్యేలా చేయండి, ఆ మాటల చుట్టూ బ్రతకగలిగేటువంటి కృప మాకు అనుగ్రహించండి అని చెప్పి దేవదేవుని సన్నిధిలో మన మనసును తెరచి ప్రభువుతో చెప్పుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించిన నీ ప్రేమను బట్టి వందనాలు. గడిచిన కాలం అంతా తోడుగా ఉన్నారు. మా ప్రార్థనలు ఆలకించారు, మా కన్నుల కన్నీరు తుడిచారు. ఆహారాన్ని ఇచ్చి, వస్త్రాన్ని ఇచ్చి, ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవా కుటుంబంలో క్షేమాన్ని ఇచ్చి, మా చేతుల కష్టాన్ని ఆశీర్వదించి సంతోషంగా నీ సంధికి చేరి ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. కొన్ని కుటుంబాల్లో కొంత ఇబ్బంది, కష్టం, దుఃఖం ఉన్నప్పటికీ వారి పట్ల కృప చూపించావు తండ్రి. నీకు స్తోత్రం. మనసులో తిరిగి నీ సన్నిధిలో నిలవబడ్డానికి దేవా కృప చూపుకొని వేడుకుంటున్నాను. ఈ గడియలో ఆరాధించుకొని నేను స్తుతించి వీళ్ళు మంచి సాక్ష్యం ఇచ్చారు. దేవా, నీవు మా గొప్ప దేవుడు, మా జీవితాల్లో మేలు చేయవాడని మేము జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాను. ఈ గడిలోని పరిశుద్ధ వాక్యం చెందుకు వస్తున్నాం. ప్రభా, మమ్మల్ని దర్శించండి. మీ మాట లేకపోతే మేము బ్రతకలేము. మీ మాటే మాకు జీవం, మీ మాటే మాకు ధైర్యం, మీ మాటే మాకు ప్రోత్సాహం, మీ మాటే మాకు పరిశుద్ధ జీవితాన్ని అందించగలిగే సాధన. ఆ మాటలు మాటికి ఆశతో వెతుకుతున్నాం ప్రభా. ఆ మాటల చేత మాకు పట్టుకున్నాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ పరిశుద్ధ వాక్యము భక్తులైనటువంటి కోరవ కుమారులు వారి జీవితాల్లో దేవునితో అనుబంధాన్ని, దేవుని పట్ల వారి యొక్క ప్రేమను, ఆసక్తిని వ్యక్తం చేస్తూ రాసుకున్న పాటలు ఇవి. ఈ మాట ఒక్కటి మన మనసులో తెచ్చుకుంటే వారు దేవుని దగ్గర ఒక ఆశ కలిగి, ఒక కోరిక కలిగి ప్రార్థన చేస్తున్నారు. మనం దేవుని దగ్గర చాలా ప్రార్థనలు చేస్తాం. మనకేం కావాలని అడుగుతాం, మన బాధలు చెప్పుకుంటాం, బలహీనతలు చెప్పుకుంటాం, అవసరాలు చెప్పుకుంటాం. కానీ వారేం అడుగుతున్నారు తెలుసా? నీ వెలుగు నీ సత్యము బయలుదేర చేయి. వెలుగు, సత్యం. ఏంటి వెలుగు, ఏంటి సత్యం? నీకు తెలుసా? సత్యము వాక్యమే, వెలుగు వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని 119వ కీర్తన 105వ వచనంలో రాయబడింది. నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడింది. వాక్యమే సత్యము, వాక్యమే వెలుగు. భక్తులు ఏమడుగుతున్నారయ్యా? నీ వాక్యము చేత మాకు వెలుగు చూపించు, మా బ్రతుకులు నడిపించు అని అడుగుతున్నారు. నీ వెలుగును సత్యమును బయలుదేరి చేయి. మనం అడగాల్సిన వాటిని అత్యంత శ్రేష్టమైనది ఏంటో చెప్పిన ప్రభువా, నీ మాటలు మాకు అనుగ్రహించు, నీ వాక్యము మా గ్రహింపుకు దయచేయి. మాకు అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఏమీ తెలియదు. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, ఏముండదు. బలవంతులు అనుకుంటాం, బలహీనులు. కానీ ఎవరి దగ్గర వాక్యం ఉంటుందో ఆ వాక్యం వారి జీవితాలకు దీవులతో నింపేస్తారు. దావీదు భక్తుల అనుభవాన్ని కూడా మీరు చూస్తే ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తాడో. మనుషులు బ్రతుకులో వచ్చేటువంటి తీవ్రమైన పోరాటాల మధ్య దేవుని వాక్యం చేసే కార్యాలు ఎంత గొప్పవో 119వ కీర్తనలో మీరు చూడండి. భక్తుల అనుభవాలు ఒక 2 చిన్న మాటలు చూసి త్వరగా నేను వాక్యంలోకి తీసుకునేస్తాను. ఈ మాటలు ఎంత చక్కగా తన అనుభవాన్ని, దేవునితో ఉన్న బంధాన్ని, ఎందుకంటే దావీదు రోజుకు 3 సార్లు వాక్యాన్ని చదివే అలవాటు ఉంది. రోజుకు 3 సార్లు ఎవరూ చేయలేరు. 55 కీర్తన 17 వచనం ఈ మాటలు ఉంటాయి. దినమునకు ముమ్మారు, సాయంకాలం, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును అంటే. అలాంటి దావీదు దేవుని వాక్యమును అంతగా ప్రేమిస్తే కలిగే ప్రయోజనం ఏంటో 119వ కీర్తన 25వ వచనంలో చెప్తారు చూడండి. నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, వాక్యము
చేత బ్రతికించు. ప్రాణం మట్టిని హత్తుకోవడం అంటే అర్థమేంటి? గోతులోకి పోయేలా అయిపోయింది నా ప్రాణం. ఈ మధ్యలో తమ్ముడు కోసుకున్నాను నేను. అని 3 సార్లు ఉరేసుకున్నాను నేను గదిలోకి. ముమ్మారు 3 సార్లు నేను ప్రకటించిన దేవుడు వాక్యం గుర్తుకొచ్చిందండి. 3 సార్లు వాక్యం గుర్తుకొచ్చి నా దేవుడు నన్ను క్షమించే దేవుడు కదా, నన్ను ప్రేమించే దేవుడు కదా, దైవులను నోట మాట దేవుడు ప్రకటించాడు కదా. నేను ఒకసారి దేవుడి దగ్గర ఎందుకు ప్రార్థన చేసుకోకూడదు? ప్రార్థన చేసుకోగానే తన హృదయాన్ని దేవుడు తాకి తన గిల్టీ కాన్షియన్స్ను శుద్ధి చేసి దేవుని సన్నిధిలో బ్రతకడానికి తీర్మానించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఫోన్ చేసి చెప్పినాడు, అన్నా నేను చచ్చిపోవాలనుకున్నాను, ఇక నాకు బ్రతుకు మీద ఆశ పోయింది, నేను చచ్చిపోవాలనుకున్న 3 సార్లు ఉరుతాడు కట్టేసుకుని 3 సార్లు వెళ్ళి 3 సార్లు వెనక్కి వచ్చి తల్లిదండ్రులు గుర్తొచ్చి భార్య గుర్తొచ్చి ఇక్కడ బ్రతకడానికి అవకాశం లేదని చివరికి మీరు ప్రకటించిన మాట నాకు ఏవో మనసులోకి వచ్చింది. నీ దేవుడు ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, జాలి గల దేవుడు, వాత్సల్యం గల దేవుడు, నీ పోయిన స్థితిని మళ్ళీ తిరిగి ఇవ్వగలని మాట జ్ఞాపకానికి వచ్చాయి. నేను ప్రార్థన చేసుకోగానే నా ఉదయం అంతా తేలికైపోయిందన్న మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నా అని చెప్తే నాకు ఎంత సంతోషం అనిపించిందో. మట్టిని హత్తుకున్న ప్రాణాలను వాక్యం ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. అప్పుడు చచ్చిపోదాం అనుకున్న మనసు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎట్లా చచ్చిపోకూడదు, పోయి 1 నిమిషం దేవుని మాటలు గుర్తుకు తెచ్చుకొని, ధననిధి కదా, వేలాది వెండి బంగారు నాణ్యముల కంటేను విస్తారమైన ధననిధి దేవుడిచ్చిన వాక్యం. నేను చచ్చిపోతే డబ్బులని ఎవడుతుంటాడు అనుకో. అలాగే ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ ధననిధి అంతా ఏమైపోతుంది? నా పిల్లలకు అందించాలి కదా, నేను అందుకేలా బ్రతుకుంటా. ఇంకా దావీదు ఏమంటాడు చూడండి, 28వ వచనం, వ్యసనం వల్ల నా ప్రాణము నీదైపోయింది. వ్యసనము అంటే ఏంటో చెప్పనా? దురలవాట్లు కావు ఇక్కడ వ్యసనం అంటే. వ్యసనం అంటే మాటి మాటికి విసిగిపోవడం, మాటి మాటికి మనసులో మనస్తాపం చెందడం. నేను రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాను, నాకు మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, వాళ్ళు చూస్తే భలేగా ఉన్నారు. 73 ఇంటికి చదవండి ఆశాపం అనుకుంటే. నేను ఇంతగా భక్తిగా ఉన్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా నీతిగా ఉన్నాను, నాకు ఎప్పుడు ఈ బాధలే. కానీ వాళ్ళేమో తాగుతారు, తందనాలు ఆడతారు, గర్వంగా ఉంటారు, డబ్బు సంపాదిస్తారు, వాళ్ళు ఎప్పుడు సుఖంగానే ఉన్నారు. ఎలా ఉంటే భక్తిగా ఉండడం వేస్ట్ అనుకున్నాడంటే. నాకు కూడా ఏమనిపిస్తూ ఉంటుంది, దేవుడో దేవుడో దేవుడు అంటేనేమో ఇలా అయిపోయాం మనం. అలా దేవుడు లేదు దెయ్యం లేదు బాగానే ఉన్నారు, ఇంకెందుకు భక్తి అనిపిస్తుందా లేదా? అలా వ్యసనం వచ్చినప్పుడు ఏమైపోద్ది? మీకు చాలాసార్లు చెప్పాను, నేను దేవుని సొంత ఇలా ప్రార్థన చేస్తాను, నేనే దొరికాను, నాకంటే పోటీగాడు అప్పుడు కనబడలేదా? అలసిపోయి ఉన్నాను, విసిగిపోయి ఉన్నాను, నిరసించిపోయాను, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను, పలకరించే దిక్కు లేకుండా నాకే పని చెప్తావేంటి నేర్చింది నాడు ఉన్నాయి. ఆయనను పట్టుకుని నాకు మాట అంటే నాకు ఇష్టం. ఆ ఒక్క మాటకి ఏమైపోతాం? నువ్వు అంత మాట చెప్పాక నేను చేయకుండా ఉంటాను. మాటికి నాకే చెప్తాడేం డాడీ అంటే ఎవరికి నాకు ఇష్టం, అందుకే నీకే చెప్తాను, నిన్నే చెప్తాను, నిన్నే గర్తిస్తాను. ఇష్టం లేని వాళ్ళు ఎందుకు కోపడతాం, ఇష్టం లేని ఎందుకు చెప్తాం? నాకు అది అర్థమైంది. ఈ బలహీనమైన పాత్ర నీకు ఇష్టమా? ఈ చేతగానోడు నీకు ఇష్టమా? ఈ బలహీనంగా బ్రతుకు దినాలు లెక్కెట్టుకుంటూ బ్రతికేవాడు నీకు ఇష్టమా? ప్రభా నీ మాట నేను కాదనగలనయ్యా, బ్రతికినంత కాలం నీకోసమే బ్రతుకుతాను. వ్యసనం వల్ల ప్రాణము నీరైపోతున్నప్పుడు మళ్ళా వాక్యమే బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్పగా చెప్తాడండి. మట్టిని హత్తుకుంటే బ్రతికిస్తాడు, వ్యసనం వల్ల నీరైపోతా ఉంటే బ్రతికిస్తాడు, బ్రతికించి ఊరిలో వదిలేస్తాడు. దిక్కుమాలలో బ్రతకమని కాదండి. 98వ వచనం చదవండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానములు నాకు కలుగు చేయించున్నవి. దేవునికి స్తోత్రం. నాకు ఎవరు తోడున్నారండి అయ్యారు? అప్పుడప్పుడు అనుకుంటున్నా, ఎవరండి? అన్నా తమ్ముడా అక్క చెల్ల ఒంటిగాడి కష్టం, రెక్కలు ముక్కలు చేసుకున్న పరిస్థితి ఏమి లేవు నాకు. ఏంటి నా జీవితంలో పోరాటాలు ఎక్కువైపోయి, ఎవరికన్నా మీకు తలంపు ఉంటే నువ్వు వాక్యాన్ని ప్రేమించు, ఆజ్ఞలు నిత్యము తోడుగా ఉంటాయి. దేవుని స్తోత్రం. దేవుని మాట యేసుప్రభువండి. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను. 14వ వచనం, ఆ వాక్యమే కృపాసక్త సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్య. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ వాక్యమే యేసయ్య. వాక్యం నీ గుండె నిండా ఉంటే ప్రభు నీతో ఉన్నట్టు లెక్క. వాక్యం లేనికి ఏముంటుంది? నీరు లేని చోట్ల అపవిత్రాత్మలు తిరుగుతాయి. లెక్కన చెప్తుంది, నీరు వాక్యం ఉన్న చోట్ల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యాన్ని చదువుకొని, వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ధ్యానించి,
ఆ వాక్యం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. నిత్యం ఆజ్ఞలు తోడుగా ఉంటాయి. తోడుగా అంటే ఏమవుతుంది? నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలగజేస్తున్నాయి. దేవుని స్తోత్రం. అనేక రకాల శత్రువులు ఉన్నాయి. అనారోగ్యం శత్రువు, అప్పులు శత్రువు, అవునా, పోరాటాల శత్రువు, మనశ్శాంతి లేని సమస్యలు శత్రువు, అపవాది శత్రువు, లోకంలో విరోధులు ఉన్నారు. వీళ్ళందరికంటే మించిన జ్ఞానం అనుకుంటుంది ఎప్పుడు వాక్యం మనతో ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. వాక్యం కలిగించే మేలు, శత్రువులకు మించిన జ్ఞానం. 9వ వచనం, నీ శాసనములను, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నువ్వు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను ధ్యానము చేస్తున్నాను. కావున నా బోధకులకి విశేష జ్ఞానము కలదు. దేవుని స్తోత్రం. బోధకుడు అంటేనే అన్ని ఎరిగినోడని, టీచర్ అంటే అన్ని తెలిసినోడని. అర్థమవుతుందా? కాన్వెంట్లో టీచర్లు ఎవరు? ఇంటర్మీడియట్లో, 10th క్లాస్లో, డిగ్రీలో పాస్ అయిపోయినవి తీసుకొచ్చి పెడతారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఎవరు? నానా తిప్పలు పడి వాళ్ళు డిఎడ్లు చేసి, బిఎడ్లు చేసి, డిఎస్సీ రాసి సంవత్సరాలు కోచింగ్లు తీసుకొని టీచర్లు వస్తారు. మనం తీసుకునే పిల్లలు ఎక్కడ జాయిన్ చేస్తాం? ఎందుకంటే మనకి అవగాహన లేక. వాళ్ళకి హోంవర్క్ ఇచ్చేయడం, దిద్దాడు లేదో చూడడం తప్ప పాఠం ఎలా చెప్పాలో కూడా తెలియదు. పిల్లలకి ఏమి నేర్పాలో కూడా తెలియదు. ప్రోగ్రెస్ కార్డులో మనకి A+ గ్రేడ్ చేసేస్తామంటే సంఘం గుర్తు చేసుకొని మా అబ్బాయికి వచ్చేసింది, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్ వచ్చేసింది. అది మర్యాద తెలియదు, కామన్ సెన్స్ తెలియదు, మనుషులతో బ్రతకడం తెలియదు. సరే, ఈ లోకంలో బోధకుడు అంటే ఎంతో కొంత ఎరిగినోడని అర్థం. కానీ వాక్యం ఎరిగినోడు ఎవరికంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది? బోధకుల కంటే మించిన జ్ఞానం. దేవునికి స్తోత్రం. మీరందరూ దేవుని వాక్యాన్ని బాగా అభ్యసించి మీ బోధకుడిగా కనిపిస్తున్న నన్ను మించిన జ్ఞానాన్ని పొందాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రంగా ఉండాలి. ఏ శిష్యులైనా గ్రూప్ మించిన జ్ఞానం ఉంటే సంతోషమే కదా. ఏసై కూడా అన్నారు, నాయన మీరందరూ నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. శిష్యులు అన్నాడు, నేను చేస్తున్నాను కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అవునా కదా? యేసుప్రభువు ఎంత తిరిగినా ఇశ్రాయేల్ దేశంలో తిరిగాయి. మరి ఇప్పుడు పాస్టర్లు ఎక్కడ తిరుగుతున్నారు? అమెరికా వెళ్ళిపోతున్నారు, ఆఫ్రికా వెళ్ళిపోతున్నారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు, న్యూజిలాండ్ వెళ్ళిపోతున్నారు, కెనడా వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు వెళ్ళలేని చోటుకి వెళ్తున్నారు. ఆయన ఎంతమంది బాప్తిసం ఇచ్చాడు నాకు తెలియదు. మనోడు 1000 మంది, 1,00,000 మంది బాప్తిసం ఇచ్చేస్తున్నారు. ఆయన ఒక్క గుడి కట్టలేదు, మనోడు మందిరాలు తగ్గట్టేస్తున్నారు. ఆయన ఒక్క మీటింగ్ స్టేజ్లో మైక్లో వేసి పెట్టలేదు, మనోడు ఎప్పుడైతే పెట్టేస్తున్నారు. ఆయన యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు. ఊరికే సాధారణ చెప్తున్నా, మనం చేసే కార్యాలన్నీ ప్రభు దయచేత చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. బోధకుల కంటే 100వ వచనం చదవండి. నీ ఉపదేశం నీ లక్ష్యము చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. కాలు తెలుసుకున్నంత మాత్రాన, ముసలితనం వచ్చినంత మాత్రం అన్నీ తెలిసిన వాళ్ళు కాదు కొంతమంది. వాడు వయసు అంటే మీద పడింది కానీ జ్ఞానం లేదు. కానీ వాక్యం అడిగినోడు వృద్ధుల కంటే మించిన జ్ఞానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆయన పాదాల చెంత కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తూ వచ్చిన నాకు ప్రారంభంలోనే నాకు 21-22 సంవత్సరాల వయసులోనే దేవుని సేవలోకి వస్తే స్కూల్ హెడ్ మాస్టర్లు, స్కూల్లో టీచర్సు, ఎంఈఓలు వీళ్ళు నా సంఘ విశ్వాసం. నాకా వయసు కూడా సరిగ్గా లేదు. నా విశ్వాసం ఎవరు? మారిన నక్సలైట్స్ మారి గుళ్ళోకి వచ్చిన విశ్వాసం నాకు. చాలాసార్లు మేకపోతు గాంభీర్యం పెట్టుకొని ధైర్యం వెళ్ళిపోయాను, కానీ అందరిని చూస్తే లోపల తలొచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళ అనుభవం నాకు లేదు, వీళ్ళ చదువు నాకు లేదు, వీళ్ళ జ్ఞానం నాకు లేదు, వీళ్ళ ధైర్యం నాకు లేదు. కానీ దేవుడి వాక్యం వృద్ధుల కంటే, గొప్పవాళ్ళ కంటే, పెద్దవాళ్ళ కంటే మించిన జ్ఞానం నాకు ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం చెప్తే ఇంజనీర్స్ వింటారు, లాయర్స్ వింటారు, డాక్టర్స్ వింటారు, సైంటిస్ట్ వింటారు, కలెక్టర్స్ వింటారు, పోలీస్ ఆఫీసర్స్ వింటారు. దేవుని మాట వినేవాళ్ళు ఇంత గొప్ప వాళ్లకు ఈ వాక్యమే మనకు బోధించే అవకాశాన్ని ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఇంతకంటే ఎక్కువ చెప్పను. వాక్యం వల్ల కలిగే ప్రయోజనం చెప్పాను. ఆ వాక్యం నీ దగ్గర ఉంటే దేవునికి స్తోత్రం చెప్పాను. ఏముంటే ఆ వాక్యమే నీ దగ్గర ఉంటే. అప్పుడప్పుడు పిల్లలు చెప్తారు సరే, సంక్రాంతి మా అమ్మగారి ఇంటికి వెళ్ళామండి, 25 కేజీలు బియ్యం మూట ఇచ్చిందండి, 2 కేజీలు గోధుమ పిండి, 2 కేజీలు ఉప్మా రవ్వ, 2 కేజీలు పెసరపప్పు, 2 కేజీలు అన్ని కేజీలు 2 అమ్మ బాబోయ్ ఆటోడు సామాను వచ్చిందండి. అంతగా ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. మరి మీ అమ్మాయి ఇచ్చింది, మా అమ్మ 1,000 తులం బంగారం ఇచ్చిందండి. ఎంత మీరు చెప్పండి, 1,000 తులం బంగారం ఎంత? తులం 1,70,000. అట్లీస్ట్ 40,000 ఉంటుంది కదా 1,000 తులం. ఆ ఇంత ఈ ఆటో కంటే ఎంత ఎక్కువ? మనం దేని చూసి మురిసిపోతున్నాం? ఆటోని చూసి మురిసిపోతున్నాం.
ఇప్పుడు నేనేమంటానంటే వాక్యం బంగారం లాంటిది. దేవుని స్తోత్రం. వాక్యాన్ని సంపాదించండి, దేవునితో సహవాసం సంపాదించండి, అన్నీ కొనుక్కునే అంత బంగారం మీ దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. బంగారం కేజీ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఇంత చిన్న తిన్నా ఇంత బంగారం కావాలా? 20 బస్తాలు ధాన్యం తోలింది మా అమ్మ. ఎంత తోలింది? 20 బస్తాలు ధాన్యం తోలితే 40,000 వచ్చేది. 40,000 20 బస్తాలు ట్రాక్టర్ వేసుకొచ్చాడు రూపాయలు మన ఇంటికి. ట్రాక్టర్ ధాన్యం తోలుకొచ్చింది మా అమ్మ. ట్రాక్టర్ ధాన్యం గొప్ప, ఇంత బంగారం గొప్ప. వాక్యం ఎంత గొప్ప. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పాలి. ఆ ఇంత బంగారంతో ఎన్ని ట్రాక్టర్లు కొనొచ్చు, ఎన్ని ఎకరాల పంట కొనొచ్చు, ఎన్ని ధాన్యం కొనొచ్చు. ధాన్యం గొడవను కొనేయచ్చు. మనుషులకు ఏమర్థం కావట్లేదు. ఈ పెసరపప్పు కోసం బెల్లం కోసం చూస్తున్నారు తప్ప దేవుని వాక్యము బంగారం వంటిది. దాన్ని సంపాదించుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే మందిరానికి ఎందుకు వస్తారు? వాక్యం విన్నారు. ఎక్కడ వచ్చి కురుకుపోతే అర్థమైంది. బకెట్ పొలాయి కింద బోర్లు చెప్పినట్టు, బోర్లు ఇచ్చి పొలాయి కింద బకెట్ ఎడితే ఎన్ని సంవత్సరాలు నిండుతుంది? నిండదా? ట్రై చేయండి ఒకసారి. అస్సలు నిండదు. బోర్లు ఇచ్చిన బింది పొలాయి కింద పెడితే ఎప్పుడు నిండాలి? మందిరంలో కురుకుపోయే వాళ్ళకి ఎప్పుడు దీవెన వస్తుంది? నిద్రపోకుండా అన్నా అనుకోండి అంటారా? వాక్యం కలిగిన వారి జీవితాలు దీవులుగా మారిపోతాయి. దేవుని స్తోత్రం. అందుకు కోరవ కుమార్ ఏం ప్రార్థన చేస్తున్నారు? అయ్యా, నీ వాక్యమును మాకు బయలుదేర చెయ్యి. ఎక్కడ తీసుకొస్తాయి నీ వాక్యము? నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాము. దేవుని స్తోత్రం. లోపల వాక్యం ఉంటేనే ఆ వాక్యము నడిపిస్తారు. కరడును పిలుచుచున్నది అంటాడు. ఆ మాటలు ఎంత బాగుంటాయో. ఆ మీద 42వ వచనం 7వ వచనం చూడండి. నీ జల ప్రవాహ ధారణ ధ్వని విని కరడును పిలుచుచున్నది. దేవుని స్తోత్రం. కరడును పిలుస్తుందంటే ఒక అల ఇంకో అలను పిలుస్తుందని అర్థం. ఒక వేవ్ ఇంకో వేవ్ని పిలుస్తుందని అర్థం. ఈ లోపల ఆశ ఉంటే ఈ ఆశ దేవుని దగ్గర తీసుకెళ్తూ ఉంటుంది. ఎంత కొంత వాక్యం ఉంటే ఈ వాక్యాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. బాగా తాగే అలవాటు ఉన్నవాడు ఏదైనా ఊరి వెళ్ళగానే ముందు ఏవెత్తుకుంటాడు. ఎంత బాగా చెప్తున్నారు మీరు. తాగుతారు ఎక్కడ పంపిస్తాను తెలుసు మనకి. నేను ఎప్పుడు తాగలేదు. పేకాటాడే ఊరి వెళ్ళగానే ఏవెత్తుకుంటాడు. అరే ఎక్కడ రామాయణం చదువుతారు, ఎక్కడ శత్రుముఖ పారాయణం, ఎక్కడ ఆకుతీత. ఇట్లా మార్పులు తెలుసా? ఎక్కడ ఆకుతీస్తారంటే ఎండాకాలం ఆకుతీయడం అనుకోండి. మా ఇంటికి చుట్టూ వచ్చి అడిగేది అనుభవం. అది మా చుట్టూ మా ఇంటికి వచ్చారే బాబు ఇప్పుడు ఆకుతీత ఎక్కడ తీస్తారో అడుగుతున్నాడు. ఆకుతీత పొలాల్లో తీస్తారు మామూలు. నాకు అది ఇరుమొహం చూసాడు చిన్నప్పుడు. నాకు తెలియదు ఆకుతీత అంటే. అది కాదురా నేను నా డౌట్ వచ్చి కాస్త కొంచెం జ్ఞానం ఉంది. 8th క్లాస్ ఆకుతీత ఇప్పుడు ఏం తీస్తారు మా వేసవికాలం కదంటే. ఓరి అది కాదు ఆకుతీదంటే ఏది అది నాకు తెలియదు. బాగా ఎక్కడికి వెళ్ళి ఎత్తుకుంటే రాకుతీత. మందు కొట్టేవాడు, పేకాట ఆడేవాడు, కొత్త సినిమాలు చూసేవాడు. ఏ ఊరికి అనగానే ఏమడుగుతారు? నేను మాట్లాడడం అలాగే అడిగేవాడు. ఏ ఊరిలో మీ ఊళ్ళో ఎన్ని సినిమాలు ఉన్నాయి, ఎన్ని సినిమాలు ఆడుతున్నాయి, ఏ ఊరిలో వెళ్తే ఆ ఊళ్ళో సినిమాలు అన్నీ చూసి వచ్చేవాడిని. ఆ సినిమాలు చూడడానికి చుట్టాల్లో రోజుకుని బాధ్యత ఉండేవాడు. అదే సినిమాలు తీసుకెళ్ళాలి నేను. ఇప్పుడు చెప్పండి, మన హృదయంలో దేవుని వాక్యం ఉంటే ఏం చెప్పుకుంటాం మనం? ఏదైనా ఊరిలో ఉండిపోతే మన మనసు అంతా బెంగెట్టేసుకొని ఈ ఊర్లో ప్రార్థన ఎక్కడ పెడతారు, దగ్గరలో గుడి ఎక్కడ ఉంది, పాస్టర్ గారు ఎక్కడి నుంచి వస్తారు అడగమా? ఇదే సందు అదే సందు. అమ్మ మా 5-6 ఊర్లో ఉంటే రోజు ప్రార్థన రాకపోతే పాస్టర్ గారు తినేస్తాడు. ఇప్పుడు పనే కొత్త సీరియల్ వచ్చింది, మీ ఇంట్లో టీవీ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, ఏమి ఎత్తుకున్నావు నువ్వు? అలను ఎత్తుక్కోవాలి. దేవుని స్తోత్రం. కరడును పిలుస్తూ ఉంటుంది. వాక్యం నీలో ఉంటే ఆ వాక్యం దేవుని సంధికి నడిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి కొందరు అలా తిరుగుతూ ఉంటారు. ఏదంటే ఆయన పట్టుకున్నది అలా తిప్పేస్తుందండి అంటారు. ఏం పట్టుకుందండి? ఏమో మరి. దెయ్యం పట్టుకుని అలా తిరిగితే మరి దేవుడు పట్టుకున్నాడు ఎలా తిరగాలి? మన దేవుడు పట్టుకున్నాడు లేదా? అలా అంటే అర్థం కాలేదు మీకు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నా లేదా? అమ్మో ఊగేస్తూ ఉంటారు మళ్ళా. ఆత్మపూర్ణులు ఊగేసి తన్నేసి గుద్దేసి పక్కవాళ్ళు వచ్చేసి మరి అంత ఆత్మపూర్ణులు గుడికే తీరట్లేదు. ఆరాధన చేస్తే ఎలాగ తీసేస్తూ ఉంటారు ఆరాధనలో. మీకు తెలుసా? చాలా సంఘాల్లో
ఆ ప్రార్థన చేసి ఆరాధన చేయమంటే అరిసేసి కేకలేసేసి సౌండ్లు ఉరుములు మెరుపులు కీబోర్డ్లు వచ్చేవారు గుడికాడు మళ్ళీ. ఇంత ఆత్మపూర్ణ ఆదివారం గుళ్ళు ఎందుకు కనపడలేదు? అది పెద్ద ప్రశ్న నాకు. కనపడాలి. ఎక్కడికి వెళ్ళాడు? ఫంక్షన్కి వెళ్ళాడంట. ఎక్కడికండి? ఫంక్షన్కి. క్లాస్మేట్స్ అందరూ పార్టీ ఇచ్చారంట. ఆ మాయగారి క్లాస్మేట్ ఆదివారమే పార్టీకి ఇస్తే ఈ మాయగారు వెళ్ళాలండి? నువ్వు పరిశుద్ధాత్మ గలవాడవు కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా. ఒకే సందర్భం జబ్బు వచ్చి మనసం మీద ఉన్నామా, గుడికి రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి రాలేకపోయావు, దూరంగా అక్కడ కూడా ఎత్తుక్కోవాలి. ఉద్యోగం ఉందా, నువ్వేం చేయలేవు, సెలవు దొరకకపోతే గుడికి వెళ్ళకొస్తావు. కానీ ఇంకో ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి. నేను ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోయాను కాబట్టి ఉదయం సాయంకాలం బయటకు వస్తే సాయంకాలం వెళ్ళాలి ఎక్కడో చోట. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో ఒక బాబు ఉన్నాడు, పాస్టర్ అల్లుడు, విశాఖపట్నంలో. వాళ్ళ ఫ్యామిలీ నేను ఎక్కడో వాకింగ్ చెప్పడానికి వెళ్తే వచ్చారు. ఆ పాప మా స్టీవెన్ గంటకి వచ్చి పెద్దది. చిన్నప్పుడు మేమే కలిసి ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్తున్నారు సార్ ప్రార్థన ఏంటో చెప్పారు. ఒక ఆదివారం ఆ చర్చకి వెళ్తాం, ఒక ఆదివారం ఈ చర్చకి వెళ్తాం. అదే పోయే కాలం అంటే అది కాదు, అంటే ఆయన డ్యూటీ ఎప్పుడేమో పగలు ఉంటుంది, అందుకు సాయంత్రం ఈ చర్చకి వెళ్తాం. ఆయన డ్యూటీ సాయంత్రం ఉంటే పగలు ఆ చర్చకి వెళ్తాం. మంచిదే కదా, దేవుని స్తోత్రం. అలా కాదండి, మనకు నచ్చిన చోట కల్లా వారం వెళ్తా ఉంటే అక్కడ 13 ఇక్కడ ఉండడు. కానీ దేవుని సన్నిధి క్రమం తప్పకుండా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ తీసుకొస్తుంది వాక్యం? ఆనంద సంతోషములు కలుగు చేసేటువంటి దేవుని సన్నిధికి. జాగ్రత్త వినండి, 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవునికి స్తోత్రం. వాక్యం ఎక్కడ తీసుకొస్తుంది? పరిశుద్ధ పర్వతానికి. వాక్యం ఎక్కడ తీసుకొస్తుంది? దేవుని నివాస స్థలానికి. వాక్యం ఎక్కడ తీసుకొస్తుంది? బలిపీఠానికి. వాక్యం ఉంటే నీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయో చెప్పాను. వాక్యం ఎక్కడ తీసుకొస్తుందో చెప్పాను. అక్కడికి వచ్చాక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే బలిపీఠము దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీన్ని 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. బలిపీఠముల కంటే బలిపీఠం మీద ఏం చేస్తారు మీకు తెలుసా? బలిపీఠం మీద ఏం చేసేవారు? బలి అర్పించేవారు. సింపుల్ అంటే బలిపీఠం ఏం అర్పిస్తారు? దేన్ని బలి అర్పిస్తారు? ఒక పక్షినో ఒక పశువునో తీసుకొచ్చి మన పాపాలన్నీ దాని మీద చేయి పెట్టి ఒప్పేసుకొని పాస్టర్ గారికి అప్పగిస్తే యాజకుడికి ఆయన దాన్ని పొడిచి రక్తమంతా కాచి బలిపీఠం అడుగులు పోసి దాన్ని తోలు తీసి ముక్కలు ముక్కలుగా దాన్ని మాంసం అంతా కత్తిరించి దాన్ని శుభ్రంగా కడిగి ఆ బలిపీఠం మీద పెట్టి, అయ్యా మీరు పాపాలన్నీ ఒప్పుకున్నారు, ఈ బలును అంగీకరించని దాన్ని పూర్తిగా కాల్చేస్తారు. దహన బలి. అప్పుడు వారి పాపాలు క్షమించబడ్డాయని అన్నారు వాళ్ళు. అదెందుకు అంటే అసలైన బలిపీఠము, అసలైన బలి పశువు వచ్చే వరకు అలా చేయడానికి నిర్ణయించారు. దేవుని స్తోత్రం. అసలైన బలిపీఠం ఎవరు? అసలైన బలి పశువు ఎవరు? బలిపీఠము యేసయ్యే, బలి పశువు యేసయ్యే. దేవుని స్తోత్రం. క్రీస్తువును మన పస్కా పశువు వధించబడిన కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం క్రీస్తువును మన పస్కా పశువు వధించబడి మన పాపాలన్నీ ఎవరి మీద ఒప్పుకున్నాం? ఆ గొర్రె తల మీదో మేక తల మీదో పెట్టి ఒప్పుకున్నాం. ఇప్పుడు మన పాపాలన్నీ ఎవరి మీద వేసేసాం? యేసుక్రీస్తు ప్రభు నిశ్చయముగా మాయగములకై అరుదెంచితివి, మరణము గెలిచి తిరిగి లేచితివి. యకము అంటే పాపం. మాయగములకై అరుదెంచితివి, మరణము గెలిచి తిరిగి లేచితివి. మాకై త్వరగా రానున్న ప్రభువా, పరమున మమ్మును చేర్చును దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హోసన్నా. సుధాకర్ రాసిన పాట. మా పాపాల కోసం వచ్చావు, మా పాపాలన్నీ నీ మీద వేసుకున్నావు, సిలువలో ప్రాణం పెట్టేశావు, 3 రోజులు సమాధిలో ఉన్నావు, 3వ రోజులు తిరిగి లేచావు. మా పాపాలకు నీ రక్తం ప్రాయశ్చిత్తం చేసేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే రావాలా, అలా కూర్చొని కాసేపు కూరుకోవాలా, అందరూ అనుకోండి మనం కూడా ఏదో హల్లెలూయా స్తోత్రం అనాలి.
ఓ 10 రూపాయలు సందా పెట్టి చిరిగిపోయి చేసేయాలా, వెళ్ళిపోవాలి, అంతేనా? మందిరానికి వచ్చిన ప్రతిసారి నీ బ్రతుకును శుద్ధి చేసుకోవడానికి పశ్చాత్తాపంతో ఒక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. బలి అర్పించాలా? వారంతా లోకంలో తిరుగుతాం. నీ కళ్ళు ఎలా పనిచేశాయి, నీ నోరు ఎలా పనిచేసింది, నీ చేతులు ఎలా పనిచేశాయి, నీ నడకలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, నీ స్నేహాలు ఎలాగ ఉన్నాయి, లెక్క చేసుకో. ఈరోజు ఆ రోజు అర్థమవుతుందా? దృష్టి తొలగిపోతూ ఉంటుంది, మాట తప్పిపోతూ ఉంటుంది, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. కాస్త సంతోషం స్థలానికి వెళ్ళండి, ఎక్సెక్కాలు వచ్చేస్తూ ఉంటాయి. అదే కదా, సరస్వతులైనను బూతులైనను మీ నోట రాకూడదు అన్నది లేకుండా జోకులు ఎలా పాడాలి. వర్షాలు అయితే ఎలా పాడాలి? ఆడడం ఉందా? అడ్డగోలుగా మాట్లాడడం ఉందా? అబద్ధాలు మాట్లాడడం ఉందా? దేవుడు తగునాయి. మీ నోట కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి, కానీ పోకిరి మాటలు రాకూడదు, నిరాశ మాటలు రాకూడదు, నెగిటివ్ వ్యతిరేకమైన ఆలోచనల మాటలు రాకూడదు. దేవుడు దిగిస్తాడమ్మా భయపడకంటే. ఏది దిగిస్తాడని అంటే ఏమైంది? ఇప్పుడు నీకు ఏమి దిగిస్తాడా? ఏం చేస్తున్నాం మనం? అపరాధాలు చేస్తున్నాం, దోషాలు ముట్టుకొట్టుకుంటున్నాం. మధ్యలో రాగానే ఏం చేయాలి? వీధిలో తిరిగి రాగా ఇంటికి వచ్చి ఏం చేస్తాం? ఎంత అన్నట్టుకుని చేస్తారా? తిరిగి రాగా కొనమీ పడిపోతారా? కడుపు కారిపోతుంది, మధ్యలో పెట్టమంటారా? అంటే ఆవిడ ఏమంటది? వచ్చాడండి హీరో, వెళ్ళు స్నానం చేసుకుంటా, ముద్దు వేసుకొని వచ్చావు అంటే చేయలే బాబు, నువ్వు చేతులనే కడుపులో అంటది లేదా? అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం, స్నానం చేయడం మ్యాండేటరీ. ఇంట్లోకి వచ్చే ముందు చిన్నపిల్లలు ఉన్నారు, కాళ్ళు కడుక్కొని రావాలని తెలియదా అని తిడతారు పెద్దలు. తిడతారు లేదా? మరి బాలుడైన యేసు, శిశువైన యేసు, పరిశుద్ధుడైన యేసు ఆయన సన్నిధికి ఎలా వచ్చేటోళ్ళు ఎలగొండ కట్టుకుని సాధండి. బుద్ధి కూడా కడుక్కోవాలి. దేవుడి స్తోత్రం. అందుకు రాగానే ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. హల్లెలూయా. ఊరికే రావండి కన్నీళ్లు. మనసు విరిగితే వస్తాయి, కరిగితే వస్తాయి, అరిగితే వస్తాయి. నీ తప్పు నువ్వు తెలుసుకుంటే వస్తాయి, కృతజ్ఞతతో వస్తాయి. ముందేమో ఒప్పుకొని కన్నీరు కార్చాలి, తర్వాత ఏమో చెప్పుకొని కన్నీరు కార్చాలి. దేవుని స్తోత్రం. ఏ ఒప్పుకోవాలి? నీ కాళ్ళ చేతులలో మేకులు, నీ తలపై ముళ్ళ కిరీటం, ప్రక్కలో బల్లెపు పోటు, నా పాపపు ఫలితమే. కన్నీటితో నేను అభిషేకింతును, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా దేవా. చెప్పాలా? ఒప్పుకోవాలి. నా చేతులతో చేసిన పాపాల కోసం నీ చేతులు మేకులు కొట్టబడ్డాయి. నేను నడవకూడని చోట్లకి నడిచాను, నీ పాదాల్లో మేకులు కొట్టబడ్డాయి. నీ ఆలోచించిన ప్రతి చెడ్డ తలంపు కోసం నీ తల మీద ముళ్ళకిరీటం మొత్తపడింది. నా బ్రతుకంతా పాపమే. నా శరీరం మీద పడాల్సిన పడాలి, నీ శరీరం చీలుకుపోయేలా తిన్నావు. అయ్యా నన్ను క్షమించు తండ్రి, నీ గాయాలు రేపాను. ఏం చేయాలా? ఒప్పుకోవాలి. హృదయం అంతా తేలికైదాక ప్రభు సన్నిధిలో చెప్పుకొని వాక్యం విని ఆరాధించడం ఏం చేయాలి? మరువలేను నీ త్యాగం, మరణము గెలిచిన నా ప్రభువా, మరువలేను నీ త్యాగం, మరణము గెలిచిన నా ప్రభువా, మరువని వాడవని నా మొరవిని వాడవని, కన్నీటితో నేను అభిషేకింతును,
నా ప్రభువా నా దేవా. మర్చిపోలేనయ్యా. నువ్వు రక్షించకపోతే అప్పుడప్పుడు మీరు నాకు అంటారు, అయ్యా మీరు మా ఊరు రాకపోతే. ఒక రకంగా మంచిదే, కానీ నన్నే వేసి మార్చకపోతే, నన్నే వేసి ఇక్కడ పంపించకపోతే, నన్నే వేసే సేవకు పిలవకపోతే, మీరు అలా అన్నప్పుడు అలా నేను అనుకుంటాను, నేనే మాత్రం బాగుండి ప్రభువా నువ్వు నన్ను పట్టుకుని ఉండకపోతే. రాడికల్ భావాలు కలిగి నేను నక్సలైట్గా మారిపోయి ఎవరి చేతిలో చచ్చిపోయేవాడిని. లేదా ఒక మంచి ఉద్యోగం చేస్తూ నా మట్టుకు నేనే నా కుటుంబానికి మాత్రమే ప్రయోజనకరంగా ఉండేవాడిని. నువ్వు కనికరించిన పట్టుకోవడం వల్ల ఈరోజు కొన్ని వేల మందికి దీవునిగా మార్చబోయా. నేను మర్చిపోనయ్యా నీ ప్రేమ. నేను చెప్పుకున్నాను, నన్ను ఎందుకు నీ పాత్రగా చేసుకున్నావు, నన్ను ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు, నన్ను ఎందుకు ఓర్చుకున్నావు, నన్ను ఎందుకు వాడుకుంటున్నావు ప్రభు, ఇదంతా నీదయ్యా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. మనమేంటి ఒక చిన్న ప్రార్థన చేస్తే దేవుడికి కార్యం చేయడం నాకు అర్థం అవ్వదు. ఒక చిన్న అప్లికేషన్ పెట్టి ఎంఆర్ ఆఫీసులో సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే 30 రోజులు 40 రోజులు తిరగాల. దేవుడి సందులో మోకరించిన ప్రార్థన చేయగానే సాయంకాలం జరిగిపోతుంది. డబ్బులు కనపడలేదని ఏడ్చుకుంటే వెళ్ళిందంట, డబ్బులు దొరికేసాయి. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన జవాబు వచ్చింది. ఎవరిచ్చారు జవాబు? పరలోకం ఇచ్చింది, దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు ఇంత చేతగాని చీమ లాంటి నన్ను కనికరించి నా ప్రార్థన జవాబిస్తే యేసయ్యా నీకు వందనాలను కూడా చెప్పలేను. నేను బలిపీఠం వరకు ఎందుకు రావాలి? ఒప్పుకోవడానికి రావాలి. ఎందుకు రావాలి? చెప్పుకోవడానికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ రెండూ కాకుండా అడుక్కోవడానికి వస్తారు కొంతమంది గుడికి. ఎందుకు వస్తారంటే బాబా ఇచ్చేనాయన ఇచ్చేనాయన, ఎలా ఉన్నా ఇచ్చేనాయన, చిన్న సంచిలో పోసేనాయన, దిక్కుమాలోడు. దిక్కుమాలోడువే నువ్వు, అడుక్కునేవాడు కాదు, భిక్షగాడు కాదు, నువ్వు దేవుని బిడ్డవు. దేవునికి స్తోత్రం. ఏ పిల్లలైనా ఇంట్లో అడుక్కుంటారండి. అమ్మా 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 అమ్మ ఇంత ఇడ్లీ ఎక్కమ్మా, అమ్మా అమ్మా అమ్మ ఇంత సదా అడుక్కుంటారా? ఆజ్ఞలేస్తారండి. రోజు ఇడ్లీనా ఎవరు నాకు ఇడ్లీ వద్దా అంటే బాబు తినరా, రేపు మంచిగా పూరి చేసి పెట్ట అంటదా, అంత బతిమాలుకుంటుంది. వీడు కొడుకు కాబట్టి రుబాబు చేస్తాడండి. దేవునికి స్తోత్రం. నువ్వు కొడుకువా కూతురువా భిక్షగాడివా? కూతురులం కదా, కొడుకులం కదా. నాన్నకి ఇష్టంగా ఉంటే అడగకుండా ఇస్తాడే కూడా. దేవునికి స్తోత్రం. అడుక్కాకర్లేదండి. నాన్నకి ఇష్టంగా ఉంటే వాడికి ఇది ఇష్టం, వీడికి ఇది ఇష్టం, దానికి ఇది ఇష్టం. బయటకు వెళ్తే నేను ఒక తండ్రిని కదా, నా పిల్లలు ఉన్నారు కదా, నా పిల్లలకి ఏది ఇష్టమో నాకు తెలుసు కదా. ఎక్కడికైనా తనకు ఇష్టమైనది కనబడితే తక్కువ కొంటాను నేను. మీలో కూడా చాలా మంది తెలుసు. మీ మీద ఒక మనసు ఉంటుంది. ఎప్పుడైనా మీరు దుఃఖపడతారనుకుంటే మరుక్షణం ఫోన్ చేస్తాను మీకు. నేను ఇప్పుడు చేశారండి అని ఫోన్ అంటే ఎందుకు నీతో మాట్లాడనిపించింది అంటాను నేను. నువ్వేమైపోతున్నావు అని చిత్త నా హృదయాన్ని కలిపేస్తున్నప్పుడు ఒకసారి నీతో మాట్లాడితే ధైర్యం వస్తూ అనుకున్నప్పుడు కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను. మనకంటే దేవుడు చిన్నడండి, మనకంటే అవివేక, మనకంటే జ్ఞానం లేనట. ఆయన తెలీదా ఇవ్వడం, మాట్లాడడం, చెప్పడం, దీవించడం? ఆయనకి ఇష్టంగా బ్రతికితే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. నువ్వు ఇష్టంగా పడుకో, లేచే లోపు నీకు అవసరం ఇచ్చేస్తాడు. ఆయనకి ఇష్టంగా బ్రతికితే నువ్వు అడగకుండా ఇస్తాడండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎక్కడ రావాలి మనం? బలిపీఠం దగ్గరికి. ఎందుకు రావాలి? ఒప్పుకోవడానికి రావాలి. ఎందుకు రావాలి? కృతజ్ఞత చెప్పుకోవడానికి రావాలి. అడుక్కోవడానికి కాదు, స్వతంత్రించుకోవడానికి రావాలి. దేవుని స్తోత్రం. ఎందుకు రావాలి? స్వతంత్రించుకోవడానికి రావాలి. ఇది నాది, నాన్న నేను పట్టుకుపోతున్నాను. దేవుని స్తోత్రం. ఏ పిల్లలన్నా వచ్చి డాడీకి నాకు కావాలంటే హాయ్ ముట్టుకోకంటారా? అవసరమైతే బాబు రేపిస్తాను అంతకన్నా ఉంచరా అంటాడు. లేదా తీసుకున్నాను నీకంటే ఏంటంటే మనకు లిమిట్స్ ఉన్నాయి కాబట్టి అవకాశం అడుగుతాం, రేపిస్తాను నిందిస్తాను. ఆయన అన్లిమిటెడ్ కాబట్టి అడగగానే ఇస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు స్వతంత్రించుకో, అడుక్కోకు, ప్రాధేయపడదు. చెప్పి కృతజ్ఞతతో అయ్యా నువ్వు అడిగితే ఇస్తావయ్యా, నాకు తెలుసు. ఒక మాట చెప్పాను, అడగకుండా ఇస్తావు, కానీ నీకు చెప్పాలని చెప్పాను అయ్యా, అంతే. జరిగిపోతే అడుగున్నాడు. దేవుని స్తోత్రం. నా బ్రతుకులు ఏమేమి కావాలో అవన్నీ క్లెయిమ్ చేసుకున్నవే, స్వతంత్రం అడుగుకున్న ఏం లేవండి. ఏం కావాల్సి వచ్చినా తండ్రి ఇది నాకు కావాలని నీకు తెలుసు కదా, నీకు వందనాలు, నీకు అనుకూల సమయం నాకు అనుగ్రహించి, అంతే చాలు. సరిగ్గా ఇవ్వాల్సిన ఇచ్చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. పావలా పెన్నిసులు మొదలు పెట్టాను నేను. లక్షలు, ఆత్మలు,
అవకాశాలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అన్నింటిలో నమ్మదగిన వాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన ఇది నా జోన్ కాదంటారు, ఇది నా పరిధిలోకి రాదమ్మా, ఇక్కడ రాదమ్మా, ఇంకో ఆఫీస్కి వెళ్ళామా అంట. ఆయన అన్నీ చేయలేని వాడు. దేవుని స్తోత్రం. అన్నిటికీ ఆధారమైన వాడా. దేవుని స్తోత్రం. లేదు, అన్నిటికీ ఆధారమైన వాడా, అన్ని ఎరిగిన వాడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్య కార్యాలు చేయవాడా, నీ సన్నిధిలో రానిచ్చినందుకు వందనాలు. దేవుని స్తోత్రం. I count it as privilege to be in the presence of God. మాటికి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే నాకు ఎంత ఇష్టం అనిపిస్తుందో. ఇది ఇంతకంటే భాగ్యం ఇంకోటి లేదండి. ఏముందిరా మాటికి ఎక్కడ పోతున్నావు అంటాం కొంతమంది. అక్కడ ఏదో ఒక పోతాడు. మరి నీకెక్కడ పోతున్నావు? నేను ఎక్కడ పోతాను? దేవుని సన్నిధికి పోతాను. ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని బలిపీఠం దగ్గరికి పోతాను. అంటే ఒప్పుకుంటే సంతోషం నాకు, చెప్పుకుంటే సంతోషం నాకు, స్వతంత్రించుకుంటే సంతోషం నాకు, నా దేవుని కనుదృష్టి నా మీద పడితే సంతోషం నాకు. అందుకు అక్కడికి వెళ్ళాలని ఆశపడతాను. ఇది అర్థమైన కూడా ఎందుకు మానేస్తాడు? ఇది అర్థమైన ప్రార్థన ఎందుకు మానేస్తాడు? ఇది అర్థమైన దేవుని వాక్యం చదవడం ఎందుకు మానేస్తాడు? ఇది అర్థమైన ఎవరైనా ఎలా ఉందో అలా చెప్పాల్సి వస్తుందండి. చెప్పాల్సి రాదండి. ఆ సీక్రెట్ మనకు తెలుసు. కానీ కనుక పిల్లరా, ఆరాధన సమయంలో కౌరవ కుమారుడు వాడుకున్నాడు, దావీదు వాడుకున్నాడు. ఈ బలిపీఠం అనుభవానికి వచ్చారు. వచ్చే వారం ప్రభుత్వం అయితే బలిపీఠం కోసం మరికొన్ని సంగతులు చెప్తాను. దేవుని స్తోత్రంగా ఏం చేద్దాం ఇప్పుడు మనం? మాటి ఎక్కడికి రావాలా? ఆఖరికి ఒక మాట చెప్తాను. బలిపీఠం వద్ద ఏముంది? 2 కీర్తన 3 వచ్చిన నీ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది. దేవునికి స్తోత్రం. పిల్లల పెట్టుకు వానకోవులకు కూటి స్థలము దొరికింది. దేవునికి స్తోత్రం. పిచ్చుకలు ఏంటి అంటే ఆ మధ్యలో గుడిలో పిచ్చుక వచ్చింది కదా, ఉడతో పిచ్చుకో, అది కాదు. పిచ్చుక లాంటి లెక్కలేనోళ్ళు కూడా దేవుని సన్నిధిలోనే స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం. పిచ్చుకలు ఏంటంతా మార్కెట్ అక్కడ పిచ్చుకలు అమ్మ చూడలేదా? కోడి రేటు తెలుసు మనకి. యేసయ్య చెప్పాడు 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి కదా. ఆ రోజుల్లో 5 పిచ్చుకలు కాస్ట్ ఎంత అండి? 2 పైసలకి 5 పిచ్చుకలు. మరి పిచ్చుక ఎంత ఇప్పుడు? కాల్కులేటర్ పట్టుకుని కొట్టండి. ఎవరికంటే ఇంజనీర్లు ఉన్నారు కదా, మేడమ్స్, మీరు చెప్పండి. పోస్ట్ మాస్టర్ చెప్పండి. 5 పిచ్చుకలు 2 కాసులు అయితే ఒక కాసు 2.5 పిచ్చుకలు వస్తాయి. ఒక కాసుకి ఎంత? ₹1 2.5 పిచ్చుకలు అనుకోండి. అప్పుడు పిచ్చుకి ఎంత చెప్పరా? అరుణ్ 40 పైసలు. వీళ్ళు చెప్పాడు ఎవరు 40 పైసలు? నువ్వేనా? నువ్వు మంచిగా ఎవరు చెప్పాడు 40 పైసలు? 40 పైసలు అండి. 40 పైసలు చెల్లుతుంది ఇప్పుడు ఎక్కడన్నా? చాలా 40 పైసలు ఎక్కడ చెల్లుతుందంటే పెట్రోల్ బంకుల్లోని, చల్లడం కాదు, మనకి కట్ అయిపోతూ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లోని మీరు గమనించి ఎవడో పైసా గురించి పట్టించుకోడు, కానీ అలా పైసలు కట్ అయిపోయి గొడవలు అవుతూ ఉంటాయి. పైసలు విలువ లేదు, పిచ్చికి విలువ లేదు. లోకంలో విలువ లేని వాళ్ళకి ఎక్కడ వచ్చేస్తుంది విలువ? దేవుని స్తోత్ర. కలువరి సిలువల విలువ నాకు తెలిసేనుగా. అడవలేదా? కలువరి సిలువలో విలువ నాకు తెలిసింది. ఎంత అద్భుతం. వానకోవిల స్విఫ్ట్ అని పిలుస్తారు. కారు వేరు స్విఫ్ట్ ఉంది సార్. స్విఫ్ట్ అంటే వేగంగా వెళ్ళేదని. వానకోవిల గంటకు 500 కిలోమీటర్ల వేగంగా ఎగురుతుందంట. అది ఎక్కడ గుడి గంటలు పోతా కనపడిన గుడిలో గుడ్లేసిపోతా ఉంటాం. అంటే దాని స్థిరమైన జీవితం లేదు. ఒక రోజు ఈ ఊళ్ళో, ఒక రోజు ఆ ఊళ్ళో, ఒక రోజు ఈ పని, ఒక రోజు ఆ పని. ఏ పని చేస్తారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు. ఆడ కుటుంబం ఎక్కడో, భార్య ఎక్కడో, బిడ్డలు ఎక్కడో, ఎలా ఉంటాడో తెలియదు. ఎలాంటి వాళ్ళు ఏమన్నా మనం అయ్యగారు స్విఫ్ట్ అండి. ఎవరు అయ్యగారు స్విఫ్ట్? స్థిరం లేనాడు అనమాట. దిక్కు లేనాడు, స్థిరం లేనాడు, బుద్ధి లేనాడు స్విఫ్ట్. అలాంటి వాడు గుడికి వస్తే పిల్లల పెట్టే కూటు స్థానం, ఓ చక్కని సంసారం అమర్చబడతారు. దేవుని స్తోత్రం. స్థిరం లేని జీవితాలు స్థిరం, విలువ లేని జీవితాలు విలువ ఎక్కడుంది? బలిపీఠం దగ్గర ఉంది. అక్కడ చెప్పాలి. ఎక్కడ? మళ్ళా బలిపీఠం అంటే ఏంటి? 3 చెప్పాను నేను. బలిపీఠం అంటే ఒప్పుకోవడం, చెప్పుకోవడం, స్వతంత్రించుకోవడం. ఈ అనుభవాలు నీ జీవితంలో ఉంటే జీవితం కుదుటపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆశపడదామా? ప్రభు సన్నిధిలో అడుగుదామా? నాయనా, నాకు కౌరవ కుమారుడు అయినట్టు నీ వాక్యమును బయలుదేరజేయి.
నీ వెలుగు నీ సత్యమును బయలుదేర చేయి. నీ వాక్యములను నీ మందిరానికి, నీ నివాస స్థలానికి, నీ బలిపీఠం దగ్గర తీసుకొస్తుంది. బలిపీఠం దగ్గరికి వచ్చేస్తే నాకు దొరికే ఆశీర్వాదం చిన్నది. నీ బలిపీఠం దగ్గర ఉండని ఒకరికి ప్రార్థన చేసుకోండి. నీ బలిపీఠం దగ్గర ఉండని నాయన, నీ సన్నిధిలో ఉండని నాయన, నీ సహవాసం ఉండని నాయన, నీతో సహవాసము చేయని నాయన. నువ్వే నాకు దిక్కు నాయన, నువ్వే నాకు ఆదరణ నాయన, నువ్వే నాకు ఆధారము నాయన, నువ్వే నా కాపు చోటు నాయన, నువ్వే నా కాపుదల నాయన. అయ్యా నువ్వు లేని బ్రతుకు నాకు లేదు అయ్యా. నువ్వు లేకపోతే సంతోషం లేదయ్యా, నువ్వు లేకపోతే నెమ్మది లేదయ్యా, నువ్వు లేకపోతే మనశ్శాంతి లేదయ్యా, నువ్వు లేకపోతే నేనే లేనయ్యా. నువ్వే లేని రోజు అసలు రోజే కాదయ్యా. నువ్వే లేకపోతే అసలు నేను లేనయ్యా. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా. ప్రభువా నీ సన్నిధి నాకు కావాలయ్యా. నా బ్రతుకులో నీకు ఇష్టం లేని సమస్తాన్ని దూరం చేశాను. నా మాటలు, నా చూపు, నా ప్రవర్తన, నా నడక, నా నడవడిక సమస్తాన్ని దిద్దుబాటు తీసుకొచ్చి మేలు చేత నా బ్రతుకులు సిద్ధపరచు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి వందనాలు. నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు, దర్శించినందుకు వందనాలు. నీ సన్నిధిలో దాచబడ్డ ధరణి ఆశీర్వాదం మేము పొందుకోవడా నీ సన్నిధిని ప్రేమించడం మాకు నేర్పించాలి. నీ నివాస స్థలము, నీ తేజో మహిమనిచ్చే మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను దాన్ని చెప్పాడు. హెల్ప్ us to love thy presence. ఈ సన్నిధిని ప్రేమించే దేవుడు నాకు అనుగ్రహించుతాడు. ఈ మాటల మాలో ఫలించు, స్థిరత్వం, దిద్దుబాటు, సిద్ధపాటు, ఒప్పుకోలు మా బ్రతుకు అనుగ్రహించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.